ఈ రోజు పరిస్థితుల్ని రేపటి అవకాశాలను పర్ఫెక్ట్ గా స్టడీ చేసి తీసుకునేటువంటి నిర్ణయమే రాబోయే రోజుల్లో లాభాల పంట పండేలా చేస్తుంది. ఇది రియాలిటీ రంగంలో చాలా చాలా ఇంపార్టెంట్. ఈ విషయంలో సరైన విజనరీ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ముందుకెళ్తూ ప్రతి ఒక్క కస్టమర్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంటున్నటువంటి సంస్థ ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్. మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ప్రామినెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వంటి వాటి ఏర్పాటుతో ముంబై హైవేపై రియాలిటీ జోరు మీద ఉంది. ముంబై హైవేపై సంగారెడ్డి సమీపంలో ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ డెవలప్ చేస్తున్న లేటెస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ శ్రీదత్త ఫార్మ్ విలేజ్ శంకర్పల్లి వద్ద సువిశాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు. రేపు ఆదివారం ఈ ప్రాజెక్టు భూమి పూజను ఘనంగా నిర్వహిస్తున్నారు. లాంచింగ్ ఆఫర్ గా ఈ ఏరియాలో మిగతా ప్రాజెక్టులతో పోలిస్తే శ్రీదత్త ఫార్మ్ విల్లాలో ప్రైసింగ్ చాలా అఫోర్డబుల్ రేంజ్ లోనే ఉంటుంది. రేపటి అదృష్టాన్ని ఈ రోజే సొంతం చేసుకునేలా ప్రాజెక్టులు డిజైన్ చేస్తున్న సంస్థ ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్. కమర్షియల్, ఇండస్ట్రియల్, రెసిడెన్షియల్ గా అన్ని సెక్టార్స్ లో ర్యాపిడ్ గ్రోత్ ఉన్న ముంబై హైవేపై సువిశాల విస్తీర్ణంలో ప్రెస్టీజియస్ గా నిలిచే ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. పొటెన్షియల్ గ్రోత్, వైడ్ రేంజ్ ఆఫ్ ఎమ్యూనిటీస్ ఉండేలా డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులకు తక్కువ టైంలో వాల్యూ గణనీయంగా పెరుగుతోంది. సో ఇవాటి మన రియల్ సిటీ కార్యక్రమంలో మనతో ఉన్నారు కోట విజయబాబు గారు, ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత. వెల్కమ్ విజయ్ గారు. హలో అండి. ఫార్చ్యూన్ వ్యూ అప్డేట్స్ ఏంటి? మనం శ్రీదత్త ఫార్మ్ వ్యాలీ అని ప్రాజెక్ట్ చేస్తున్నాం మేడం. ఫార్మ్ ల్యాండ్ ఇప్పుడు శంకర్పల్లి నుంచి మొమిన్పేట వెళ్ళే మధ్యలో మెహతాబ్ ఖాన్ గూడ అని ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ సంగారెడ్డికి వెళ్ళే వే అనమాట. అది సంగారెడ్డి నుంచి మనకి 8 కిలోమీటర్స్ వస్తుంది. శంకర్పల్లి నుంచి 12 కిలోమీటర్స్ వస్తుంది. మొమిన్పేట నుంచి 15 కిలోమీటర్స్ వస్తుంది. సదాశివపేట నుంచి ఒక 20 కిలోమీటర్స్ వస్తుంది. ట్రిపుల్ ఆర్ పక్కనే వెళ్తుంది ఈ ప్రాజెక్ట్ కి. ఇదేంటంటే 4 డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లకి మధ్యలో ఉన్న సైట్ అండి ఇది. దీనికి కాంపిటేటివ్ చుట్టుపక్కల అంతా కూడా 12,000, 15,000, 25,000 విల్లా ప్రాజెక్టులు ఇలా అమ్ముతున్నారు. అక్కడ నేనేంటంటే ముందు ప్రాఫిట్స్ ఆశించకుండా మిడిల్ క్లాస్ వాళ్ళకి, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి 5,000 రూపాయల్లో ఒక గజం అనేది ఇస్తున్నాను మేడం. దాని మీద కొద్దిగా పాజిటివ్ ఉంది. చాలా మందికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, చాలా మంది కొనుక్కున్నారు. అదైతే పాజిటివ్గా వెళ్తుంది మేడం. ఓకే, ఆ ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి సార్? ఇప్పుడు మీరు చెప్పారు అంటే రేట్ అనేది చాలా పాజిటివ్ గా కనిపిస్తుంది మాకు. అండ్ అక్కడ లొకాలిటీ స్పెషాలిటీస్ ఇన్ ద ఫ్యూచర్ అక్కడ డెవలప్మెంట్ ఎలా అవ్వబోతుంది అంటే నేను చెప్పాను కదా మేడం, ఇప్పుడు 4 ఏదైతే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో అది మధ్యలో ఉండటం, సంగారెడ్డి దాకా ఆల్రెడీ డెవలప్ అయిపోవటం, శంకరపల్లిలో ఎక్కడ చూసినా కూడా భూములు అందుబాటు ధరలో లేవు, అవన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి, వెల్ డెవలప్డ్. దాంతోపాటు ఏదైతే ఈ త్రిబుల్ ఆర్ అనుకున్నాం 1 కిలోమీటర్లో వస్తుంది ప్రాజెక్ట్. అండ్ సంగారెడ్డి కూడా బాగా దగ్గరలో, నియర్ బై అండి. ఒక 5 మినిట్స్లో సంగారెడ్డి వెళ్ళిపోవచ్చు. రేట్లు చూసుకుంటే మేడం ఇప్పుడు సదాశివపేట దాటి మొమిన్పేట దాటి ఎంతో దూరం వెళ్ళినా కూడా 10,000 రూపాయలు ఉన్నాయి. చాలా దగ్గరలో మేము 5,000 రూపాయలకి ఇస్తున్నామంటే అంటే ప్రాఫిట్స్ పెద్దగా చూసుకోవట్లేదండి. ఈ టైంలో ఏంటంటే ముందు కస్టమర్స్ మా కంపెనీకి వచ్చి కస్టమర్స్ మా దగ్గర హ్యాపీ కస్టమర్స్ అవ్వాలి, మా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుని హ్యాపీ కస్టమర్స్ అవ్వాలి. అలా ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్తున్నాం మేడం. మొన్న గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారిన తర్వాత అమ్మో రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది, అసలు మేము ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, అసలు పెరుగుతుందా లేదా, ఇటువంటి క్వశ్చన్స్ చాలా మందికి ఉన్నాయి. అసలు ఈ అపోహని మీరు ఎంతవరకు తీసేయగలరు? ఎలక్షన్ ఇయర్ అనేసరికి మేడం రియల్ ఎస్టేట్ అనేది కొద్దిగా స్లో అవటం వాస్తవం. ఒక 7-8 months నుంచి ఇన్వెస్టర్స్ కావచ్చు, కస్టమర్స్ కావచ్చు, పేమెంట్స్ ఉన్నా కూడా కొనకుండా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ టైం దాటిపోయిందండి. అంటే భూమి మీద పెరిగినంత ఎక్కడా పెరగదు. బంగారం కొన్నా, ఇంకోటి కొన్నా, షేర్స్ కొన్నా, ఫిక్స్డ్ డిపాజిట్ వేసినా ఎంత అప్రిషియేషన్ వస్తుంది అనేది మనకంటే కస్టమర్కి ఎక్కువ తెలుసు అండి. ఎందుకంటే ప్రీవియస్గా వాళ్ళు కొనుక్కొని బెనిఫిట్ ఎంతో పొంది ఉన్నారు, కస్టమర్స్ అవ్వచ్చు, ఇన్వెస్టర్స్ అవ్వచ్చు. ఇక భూమి మీద ఇన్వెస్ట్మెంట్ టైం స్టార్ట్ అవుతుంది. ఈ ఎలక్షన్స్ తర్వాత టైం స్టార్ట్ అవుతుంది. ఒక 2-3 years మట్టికి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చాలా పాజిటివ్గా ఉంటుందండి. ఇప్పుడు ఎవరు ఇన్వెస్ట్ చేసినా, ఎవరు కొనుక్కున్నా కూడా మంచి ప్రాఫిట్స్ వస్తాయి.